హాయ్ ఫ్రెండ్స్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే ఇంకొక ఛానల్లో మేము కార్తికేయ సుబ్రహ్మణ్యం స్టోర్స్ అని చెప్పేసి మా ప్రోడక్ట్స్ లింక్స్ అన్నీ అందులో పెట్టామన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూసుకోగలరు. దసరా కదా అండి, సో మన జ్యువెలరీ, బ్యాంగిల్స్, మన అమ్మవారి బ్యాక్ డ్రాప్స్, చైన్స్, శారీస్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి 9:30 ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. నామినేషన్స్ డేటు. సో చెప్పాలనంటే మనకి సండే ఫస్ట్ డే అనుకోండి, థర్డ్ డే అనుకోండి. మనకి మంగళవారం ట్యూస్డే రోజు నామినేషన్స్ అనేది జరిగిపోయింది. ఇక్కడ మనకి ఏంటి అని అంటే నిన్న జరిగినటువంటి డిస్కషన్నే కంటిన్యూ అవుతుంది. మనకి సోనియా వచ్చేసి పాయింట్స్ రేస్ చేసుకుంటూ మాట్లాడుతుంది కదా, అక్కడ నిఖిల్ అండ్ నైనిక మాట్లాడుతుంటారు కదా. నైనిక వచ్చేసి సోనియా మీదకి వచ్చేసి మాట్లాడుతుంది అన్నమాట. చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు, నువ్వు కరెక్ట్గా మాట్లాడట్లేదు అని చెప్పేసి సోనియా కూడా తను కొంచెం రేస్ అయిపోయి తను లేచి తన మీదకి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నైనిక సోనియా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పని నిఖిల్ సోనియా నైనిక దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం సోనియానే ఆపేస్తాడండి. సో అది కరెక్ట్గా అనిపించలేదు, అది కరెక్ట్ పద్ధతి కాదు అనుకుంటే ఇంకా తనని సపోర్ట్ చేస్తూ ఉంటాడు నైనికని. విష్ణుప్రియ కరెక్ట్ అయిపోయిందన్న మూమెంట్కి విష్ణుప్రియ చిన్న పుల్ల వేసిందన్నమాట. ఏంటనంటే నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, ఆ విధంగా అని చెప్పేసి ఊకోవాలి కదా అని చెప్పేసి అంటది. సో అక్కడ నుండి కొంచెం మళ్ళీ గొడవ అనేది నిన్న జరిగిపోయింది. ప్రేరణ వచ్చేసి మనకి కెమెరాల దగ్గర బిగ్ బాస్ చూడండి ఏంటి ఆల్రెడీ చెప్పేశారు కదా, వినైన వాళ్ళకి హ్యాపీగా లేకుండా ఉంటారు, ఏం సెలబ్రేషన్స్ ఉండని అనుకుంటా మాట్లాడింది కరెక్టే. దాని గురించి కూడా ఈరోజు గొడవ జరిగింది, ఆ మాటల గురించి. తర్వాత వచ్చేసి ఇంకా ఏంటి అని అంటే కిరాక్ సీత సోనియాతోటి ఆల్రెడీ బిగ్ బాస్ గారే అనౌన్స్ చేశారు తను థర్డ్ చీఫ్ అని. ఇంకా మనం ఎంత గొడవపడడం న్యూస్ డేస్ అని చెప్పేసి చెప్తుంది. సో మనకి చూపించిన టైంకి అయితే ఒక 10-15 మినిట్స్ ఒక 10 మినిట్స్ వరకు చూపించారు. ఇంకా లైవ్లో ఎంత గొడవ జరిగింది అనేది అయితే తెలియదండి. ఈరోజు వచ్చేసి చిన్న విషయాలే, నామినేషన్స్ కాబట్టి ఓకే కరెక్టే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు సిల్లీగా ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి 9:30 ఎపిసోడ్ రివ్యూ అన్నమాట. నామినేషన్స్ డేటు. సో చెప్పాలనంటే మనకి సండే ఫస్ట్ డే అనుకోండి, థర్డ్ డే అనుకోండి. మనకి మంగళవారం ట్యూస్డే రోజు నామినేషన్స్ అనేది జరిగిపోయింది. ఇక్కడ మనకి ఏంటి అని అంటే నిన్న జరిగినటువంటి డిస్కషన్నే కంటిన్యూ అవుతుంది. మనకి సోనియా వచ్చేసి పాయింట్స్ రేస్ చేసుకుంటూ మాట్లాడుతుంది కదా, అక్కడ నిఖిల్ అండ్ నైనిక మాట్లాడుతుంటారు కదా. నైనిక వచ్చేసి సోనియా మీదకి వచ్చేసి మాట్లాడుతుంది అన్నమాట. చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు, నువ్వు కరెక్ట్గా మాట్లాడట్లేదు అని చెప్పేసి సోనియా కూడా తను కొంచెం రేస్ అయిపోయి తను లేచి తన మీదకి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే నైనిక సోనియా దగ్గరకు వచ్చినప్పుడు ఆ పని నిఖిల్ సోనియా నైనిక దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం సోనియానే ఆపేస్తాడండి. సో అది కరెక్ట్గా అనిపించలేదు, అది కరెక్ట్ పద్ధతి కాదు అనుకుంటే ఇంకా తనని సపోర్ట్ చేస్తూ ఉంటాడు నైనికని. విష్ణుప్రియ కరెక్ట్ అయిపోయిందన్న మూమెంట్కి విష్ణుప్రియ చిన్న పుల్ల వేసిందన్నమాట. ఏంటనంటే నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, ఆ విధంగా అని చెప్పేసి ఊకోవాలి కదా అని చెప్పేసి అంటది. సో అక్కడ నుండి కొంచెం మళ్ళీ గొడవ అనేది నిన్న జరిగిపోయింది. ప్రేరణ వచ్చేసి మనకి కెమెరాల దగ్గర బిగ్ బాస్ చూడండి ఏంటి ఆల్రెడీ చెప్పేశారు కదా, వినైన వాళ్ళకి హ్యాపీగా లేకుండా ఉంటారు, ఏం సెలబ్రేషన్స్ ఉండని అనుకుంటా మాట్లాడింది కరెక్టే. దాని గురించి కూడా ఈరోజు గొడవ జరిగింది, ఆ మాటల గురించి. తర్వాత వచ్చేసి ఇంకా ఏంటి అని అంటే కిరాక్ సీత సోనియాతోటి ఆల్రెడీ బిగ్ బాస్ గారే అనౌన్స్ చేశారు తను థర్డ్ చీఫ్ అని. ఇంకా మనం ఎంత గొడవపడడం న్యూస్ డేస్ అని చెప్పేసి చెప్తుంది. సో మనకి చూపించిన టైంకి అయితే ఒక 10-15 మినిట్స్ ఒక 10 మినిట్స్ వరకు చూపించారు. ఇంకా లైవ్లో ఎంత గొడవ జరిగింది అనేది అయితే తెలియదండి. ఈరోజు వచ్చేసి చిన్న విషయాలే, నామినేషన్స్ కాబట్టి ఓకే కరెక్టే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు సిల్లీగా ఇక్కడ ఏంటంటే మనకంటే పడుకుంటాడండి. పడుకోగానే మనకి డాగ్ అరుపు అనేది వినిపించేస్తుంది. వెంటనే యష్మి వచ్చేసి పడుకున్నావా నువ్వు అని అంటుంది. సో ఓకే కిచెన్లో హెల్ప్ చేయి, కొంచెం నిద్ర మబ్బు తేలుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. తర్వాత ఏంటి అని అంటే మనకంటే కిరాక్ సీత దగ్గరికి వెళ్ళేసి నువ్వు ఏమన్నాడు, తను పర్సనల్గా ఫీలింగ్ ఏమన్నాడంటే
యష్మి నన్ను జోన్ అవుట్ అవ్వట్లేదు అని చెప్పేసి వెంటనే అనేసింది నన్ను. అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి మన కిరాక్ సీతతో అంటాడన్నమాట. అప్పుడు సీత అంటుంది, ప్రతిదీ పట్టించుకోకూడదు, ప్రతిదీ పట్టించుకుంటే సీరియస్ అవుతుంది, కొన్ని వదిలేసేయాలి అని చెప్పేసి చెప్తుంది. కరెక్టే అండి, ప్రతిదీ పట్టించుకోకూడదు, చూసి చూడనట్టుగా వదిలేయాలని కాదు, వదిలేయద్దు, ఉండాలి. బట్ ఏంటంటే కొన్ని మన దగ్గరనే ఉంచేసుకోవాలి, అవసరం వచ్చినప్పుడు వాటిని బయట పెట్టేసేయాలి. ఇంకా వచ్చేసి మణికంఠ అండ్ నిఖిల్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సోనియా అండ్ నైనిక, నిఖిల్ మమతల గొడవ జరిగింది కదా, ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మణికంఠ ఏమంటాడంటే నిఖిల్ తోటి, నువ్వు ఏంటనంటే వాళ్ళు చెప్పింది మాట్లాడేసరికి, నువ్వు ముందుండి మాట్లాడేసరికి నీ వెనకాల ఇద్దరు చెంచాలు ఉన్నట్టు అయిపోయి ఆ ఇద్దరు చెంచాలు నీతోటి నడిపిస్తున్నారు అన్నట్టుగా ఉంది అక్కడ. సో కమాండింగ్గా అన్నట్టు ఉంది అని అంటే, ఇక్కడ కమాండింగ్ కాదు, రేపు నువ్వు కావచ్చు నేను కావచ్చు ఎవరిమైనా అవుతాము, సో కమాండింగ్ అనేది ఏం లేదు, జస్ట్ చీఫ్ అంతే అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. ఇంకా మన బేబక్క అండి, మన కిరాక్ సీత వచ్చేసి సోనియా వీళ్ళందరూ కూర్చొని ఉన్నప్పుడు, బెడ్రూమ్లో కూర్చొని ఉన్నప్పుడు తను బేబక్క నేను ఆమ్లెట్ చేసుకుంటా అంటే వద్దన్నారు, నాకు కర్రీ నచ్చలేదు, స్పైసీగా ఉంది, నేను ఇంకొకటి వేరే కర్రీ వేరే ఏమైనా చేసుకుంటా అంటే ఒకటేసారి చేసుకోవాలి అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి చెప్తుంది. సో నీకు రైట్స్ ఉన్నాయి, ఎందుకనంటే నువ్వు చేసుకుంటా అనుకున్నది నీ ఎగ్గుతోటే కదా, సో నువ్వు అడగవచ్చు అని చెప్పేసి విష్ణుప్రియ, మనకి అఫ్రీద్, సోనియా వీళ్ళందరూ చెప్తారన్నమాట. ఇంకా పోనీలే వదిలేద్దామని చెప్పేసి మళ్ళీ వాళ్ళే డిస్కషన్ చేసుకుని కాంప్రమైజ్ అయిపోతారు. ఇక్కడ మళ్ళీ బేబక్క వచ్చేసి నిఖిల్, నైనిక, యష్మి వీళ్ళందరూ తినేటప్పుడు కర్రీ నచ్చలేదా అని అంటే, కర్రీలో కొంచెం కారం ఎక్కువైంది, తినలేకపోయామా అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. నేను చేస్తున్నప్పుడు వచ్చి కొంచెం అందులో మిర్చి పౌడర్ ఎక్కువగా వేయమన్నదే నిఖిల్, అది తను చెప్పాడు కాబట్టి నేను వేసాను, అందుకే కర్రీ స్పైసీగా అయిపోయింది. నేను వేసే తీరు వేస్తే ఆ కర్రీ అంత స్పైసీగా ఉండకపోతుండే అంటే, అప్పుడు మణికంఠ కూడా ఉంటాడు ఆ డైనింగ్ టేబుల్ దగ్గర, సో వాళ్ళు తినే అప్పుడు వస్తుంది. మణికంఠ అంటాడు, అక్క నువ్వు ఇప్పుడు ఈ మాట అన్నావు కరెక్టే కానీ ఆ పాయింట్ రేజ్ అవుతుంది, మీరు అలా మాట్లాడకండి అని చెప్పేసి చెప్తాడనమాట. దీని గురించి ఎందుకు రేజ్ అవుతుంది అని చెప్పేసి, పాపం తను చూస్తే ఏజ్లో పెద్దవారే, నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ ఇంకా ఏంటంటే మెచ్యూర్ మైండ్, బిగ్ బాస్ హౌస్లో ఉండే అంత మెచ్యూర్ మైండ్ తనకు లేదు అన్నట్టుగా అనిపించింది. మనకంట ఏ విషయం గురించి అయితే తను పాయింట్ రేజ్ అవుతుంది అని చెప్పాడు, అదే పాయింట్ తనకి నామినేషన్లో వస్తుంది అండి, సోనియా కాకుండా ఇంకా వేరే విషయానికి కూడా వస్తుంది అన్నమాట. సో నిఖిల్ అంటాడు లాస్ట్కి, ఎవరు కుకింగ్ చేస్తే వాళ్ళే ఉప్పు కారం అంతా వాళ్ళే వేయండి, ఇంకొకసారి వేరే వాళ్ళ డిసిషన్స్ అవసరం లేదు అని చెప్పేసి చెప్తాడు. ప్రేరణ అంటుంది మణికంఠతోటి, ఇది సిల్లీ పాయింట్ అవసరం లేదు, దీని గురించి ఎందుకు పాయింట్ రేజ్ చేస్తారు బేబక్కన అంటే, వస్తుంది చూడు అని చెప్పేసి మణికంఠ చెప్తాడండి. సో తను చెప్పిన అన్నీ జరుగుతాయండి కరెక్ట్గా. ఏంటని అంటే తను చాలా గమనిస్తున్నాడు, కొంచెం రేస్ అవుతున్న చెప్తుంది. ఇంకా మనకి నామినేషన్స్ ప్రక్రియ అనేది ఇంకా ఒకరిదొకరు డిస్కషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత మనకి నామినేషన్స్ ప్రక్రియ అనేది జరిగిపోతుంది, రూమ్లోకి వెళ్ళిపోతారు. అక్కడ బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు ఏంటంటే, అక్కడ 3 చైన్స్ ఉన్నాయి, 3 కలర్ చైన్స్ ఉన్నాయి, ఎవరికి ఏది కావాలనో చూస్ చేసుకోండి, ఆ కలర్ చైన్స్కి సంబంధించినటువంటి చైర్స్ అక్కడ ఉన్నవి, వాళ్ళు అక్కడ కూర్చోవాలి. కూర్చున్నాక ఒక సౌండ్ వినిపిస్తుంది, ఒక మ్యూజిక్ వినిపిస్తుంది. ఎవరైతే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చాకుని తీసి నామినేషన్ని ఎవరు చేయాలనుకుంటున్నారు లేదంటే ఎవరిని సేఫ్ చేయాలనుకుంటున్నారో అని చెప్పేసి వాళ్ళని కిల్ చేయాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. ఇక్కడ వచ్చేసి 3 చైన్లు వేసేసుకుంటారు, 3 చైర్లలో కూర్చుంటారు. మన నిఖిల్, యష్మి అండ్ నైనిక ముగ్గురు కూర్చున్నాక ఫస్ట్ సోనియానే నామినేషన్స్ ప్రక్రియ స్టార్ట్ చేయమంటారు. నామినేషన్ ప్రక్రియలో సోనియా వచ్చేసి మనకి ఎవరిని, బేబక్కని ఇంకా ప్రేరణని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. బేబక్కని అని అంటే ఇంకా మనకు తెలిసిందే అండి, మేము మీకు కిచెన్లో మేము మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాము, మీరు ఏంటంటే జాలీగా నేను చెయ్య అన్నట్టుగా టైంకి మీరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు
అని చెప్పేసి చెప్తుంది. సో వీళ్ళు తర్వాత చీఫ్ అయ్యారు, తర్వాత ఎవరు ఏ డిపార్ట్మెంట్ అని పెట్టుకున్నారు, అంతేగాని స్టార్టింగ్ నుండి బేబక్కనే చేయాలి అని చెప్పేసి చెప్పలేదు. ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకొని తినచ్చు. ఒకవేళ గిట్ట తను కుకింగ్ చేయడం లేట్ అయితే ఫ్రూట్స్ ఉన్నాయి, లస్సీ, మిల్క్ అలాంటివి పంపించేశారు. సో అవి తీసుకొని అయినా తినవచ్చు. తను ఇక్కడ ప్యాంట్ ఏం రేస్ చేసింది అని అంటే, మేము చాలా ఆకలి మీద ఉన్నాము అందరము, మీరు ఏంటని అంటే కుక్కరు విజిల్ రావట్లేదు అని చెప్పేసి చాలా రిలాక్స్గా ఇర్రెస్పాన్సిబుల్గా కూర్చున్నారు. నేను ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని చెప్పేసి కామన్గా అంటే మీరు దాన్ని అపోజిట్గా నిఖిల్ తోటి డిస్కషన్ చేసేసారు. అది నాకు నచ్చలేదు. మళ్ళీ నిఖిల్ వెళ్ళి తీశాడు. లాస్ట్కి వస్తే పప్పు అయిందా లేదా అని బేబక్క సోనియాని అడుగుతుంది. అయిందక్క, కాకపోతే ఏంటి అని అంటే అది మీరు మూత తీసేసరికి పప్పు కింద మాడిపోయింది, అది నా అదృష్టమో దురదృష్టమో ఆ పప్పు మాడిపోయిన పప్పు నాకే వచ్చింది అని చెప్పేసి నామినేషన్ చేసింది అన్నమాట. సో ఇలా ఉంటుంది. బేబక్క మొహం అంతా డల్ అయిపోతుంది. ఎందుకనంటే తను ఏం మాట్లాడలేకపోతుంది. సోనియా మాట్లాడుతూ ఉంటే తనే మాట్లాడుతూ ఉంది. తను ఎవరిని మాట్లాడనివ్వలేదు. తననే అని కాదు, ఎవరిని మాట్లాడనివ్వలేదు. ఓకే, తను రేస్ చేసే పాయింట్స్ కరెక్టే కావచ్చు, కాకపోతే అది అప్పుడే చెప్పేస్తే అయిపోతుండే. దానికి నామినేషన్ అనేది అనవసరము, యూజ్లెస్ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణని ఏంటని అంటే వాళ్ళు యష్మిని చీఫ్గా చేసినందుకు తను ఇర్రెస్పాన్సిబుల్గా లేదు, ఇర్రెస్పాన్సిబుల్గా తను వాయిస్ రేస్ చేసింది అని చెప్పేసి సోనియా గొడవ పెట్టుకుంటుంది కదా, గొడవ అని కాదు డిస్కషన్ జరుగుతుంది కదా. అప్పుడు ఏంటి అని అంటే తను వాష్రూమ్లో ఇది మనం ఎంజాయ్ చేయాల్సిన టైము, ముందు ఇంకా చాలా టాస్కులు గేమ్లు ఉంటాయి, ఇదంతా అప్పుడు చూపించవచ్చు కదా, ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ డేనే ఎందుకు, ఎంజాయ్ చేయాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అన్నదట. సో ఆ పాయింట్ని పట్టుకొని ప్రేరణని తను నామినేట్ చేస్తుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో కూడా చాలా డిస్కషన్ అనేది జరుగుతుంది, చాలా గొడవ అనేది జరుగుతుంది. ప్రేరణ ఒక ఉగ్ర రూపం అనేది చూపించేస్తుంది అన్నమాట. ఇంకా సౌండ్ రాగానే యష్మి వెళ్తుందండి. యష్మి వెళ్ళేసి నైఫ్ని తీసుకొని బేబక్క గుచ్చేస్తుంది. ఏంటి అని అంటే తను నామినేషన్లో ఉన్నట్టు ఒక ఓటు వచ్చేసింది బేబక్కకి. తను ఏంటి అని అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏంటనంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది మనకు ఎవరికి తెలియదు, అది ఎవరము చూడలేదు, ఎవరము వినలేదు, వాళ్ళిద్దరికీ తెలుసు. బట్ మీరు ఏంటి అని అంటే హౌస్ లోపల జరిగింది అందరికీ తెలుసు, అందరం ఉన్నాము, అందరం ఆకలితోటి ఉన్నాము. సో అప్పుడు అది లంచ్ టైము, ఇది అందరికీ తెలిసిందే, మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తుంది. ఇంకా వచ్చేసి అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి నబీల్ అఫ్రీద్ వచ్చేసి మనకి మణికంఠ అండ్ యష్మిని ఇద్దరిని చేస్తాడు, కాదండి, మణికంఠ అండ్ బేబక్క ఇద్దరిని చేస్తాడు. బేబక్కని ఇద్దరు చేశారండి. మణికంఠ ఏంటి అని అంటే అతడు ఒక్కడే కూర్చుంటాడు, ఎవరితోటి మింగిల్ అవ్వడం. సో తనే మాట్లాడుకుంటాడు. ఇంతవరకు నేను ఎవరితోటి మాట్లాడింది చూడలేదు అని చెప్పేసి చెప్తాడు. మణికంఠ ఏం చెప్తాడు అని అంటే నా లైఫ్లో జరిగినటువంటి ఎక్స్పీరియన్సెస్ని బట్టి, సో నేను కొద్ది రోజులు డిప్రెషన్లో ఉన్నా, ఒకే రూమ్లో ఉన్నా, నాకు అప్పుడు ఈ ఆపర్చునిటీ అని వచ్చింది. ఆల్ ఆఫ్ ది సడన్ 14 మెంబర్స్ మైండ్ సెట్స్ నాకు తెలియాలి, నేను వాళ్ళతోటి ఎక్కువగా క్లోజ్ కావాలి అని అంటే నాకు కొంచెం టైం పడుతుంది అని చెప్తాడు. వచ్చిన రోజుకి తెల్లవారికి ఈ రోజుకి కొంచెం నేను ఎక్కువగానే మాట్లాడినా, మీరు గమనించారో లేదో తెలియదు అని చెప్పేసి చెప్తాడన్నమాట. ఇంకా వచ్చేసి బేబక్క అని ఏంటి అని అంటే బేబక్క ఎక్కువగా కనెక్ట్ అవ్వదు ఇక్కడ అంటే అఫ్రీద్కి కర్రీ కారం ఉంది అని చెప్పేసి నచ్చలేదని చెప్పేసి తను ఎగ్ బుర్జీ అండ్ ఎగ్ ఆమ్లెట్ ఏదో ఒకటి చేసుకుంటా, ఎగ్తోటి ఏదైనా చేసుకుంటా అని చెప్పేసి బేబక్కని అడిగితే తను పర్మిషన్ ఇవ్వదు అన్నట్టు. ఏంటనంటే రేషన్ ఒకటేసారి అది మనం ముందే అనుకున్నది కదా అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు నిఖిల్ కూడా ఉంటాడు. కాకుంటే ఏంటి అంటే ఇక్కడ బేబక్కను ఆ రీజన్ తోటి అన్నప్పుడు నిఖిల్ సపోర్టింగ్గా మాట్లాడాడండి. తను ఎవరికి సపోర్ట్ చేయాలని తనకి ఆలోచన ఉంటుందో వాళ్ళకే సపోర్టింగ్గా మాట్లాడతాడు. చూస్తేనైతే నైనిక అండ్ యష్మి ప్రేరణ వీళ్ళ ముగ్గురికి సపోర్టింగ్గా ఉన్నట్టు అనిపించింది. ఎందుకనంటే బేబక్క అండ్ నిఖిల్ ఇద్దరు బెడ్రూమ్లో డిస్కషన్ చేసుకున్నారు. అదే టైంలో మనకి అఫ్రీద్ వచ్చిండు. సో అప్పుడు
అప్పుడు నిఖిల్ కూడా అఫ్రీద్కి చెప్తాడు. సో ఏంటనంటే బెబక్క గారు చెప్పింది కరెక్టే, ఊరికే కుకింగ్ అని అంటే కష్టము అని అంటే ఇక్కడ రేషన్ ప్రాబ్లం కదా, గ్యాస్ స్టవ్ ప్రాబ్లం కాదు కదా అని చెప్పేసి అక్కడ మనకి సోనియా, విష్ణు అందరూ అంటారు. సో ఆ డిస్కషన్ వచ్చినప్పుడు నిఖిల్ ఒక్క మాట కూడా తీయడండి, చూస్తూనే ఉంటాడు, వింటూనే ఉంటాడు తప్పించి. కానీ మరి బెబక్కకి సపోర్టింగ్గా మాట్లాడదాం అన్నట్టుగా, మరి తను చీఫే కదా, వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడొద్దు, ఇది తప్పు ఇది రైట్ అని చెప్పినప్పుడు బెబక్క విషయంలో కూడా అలానే ఉండాలి. సో ఇక్కడ ఏంటి అని అంటే నిఖిల్ గ్రూప్ ఫామ్ చేసేసాడా అని తెలిసిపోతుంది మనకి. ఇంకో వచ్చేసి సౌండ్ వచ్చేస్తుంది, సౌండ్ రాగానే మళ్ళీ యష్మియా వెళ్తుంది. యష్మి వెళ్ళేసి మనకి ఏంటి అని అంటే మణికంఠను నామినేట్ చేసేస్తుంది. ఎందుకు అని అంటే మీరు నిజంగానే ఎవరితోటో మింగులు అయినట్లు అనిపించట్లేదు, ఓన్లీ గేమ్స్లోనే కాదు అందరితోటి మాట్లాడడంలో ఎంజాయ్ చేయడంలో కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తుంది. అది కరెక్ట్ అనిపించలేదండి. ఎందుకు అని అంటే ఒక్కొక్క గర్ల్స్ దగ్గరికి వెళ్ళేసి, హౌస్ వైఫ్స్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం మాట్లాడాడు. అది మనకు కూడా ఒక వీడియో చూపించారు. తను నిద్రపోతే వచ్చి కిచెన్లో హెల్ప్ చేయు, నువ్వు పడుకున్నావా అని చెప్పేసి అక్కడ కొంచెంసేపు మనకి లైవ్లో చూపించారనమాట. ఇందులో కొంచెమే చూపించారు. డిస్కషన్ జరిగింది. తను మాట్లాడకపోతే మరి ఎవరితోటి మాట్లాడకుండా ఓకే ఓకే అనుకుంటూ వెళ్ళిపోతాడు కదా. సో అది కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ బెబక్కకు ఒకసారి చేసింది కాబట్టి మళ్ళీ చేయొద్దు అనుకొని మణికంఠకు చేసిందేమో అనిపించింది. ఇంకొకటి ఏంటి అని అంటే తనను చీఫ్గా చేసినప్పుడు కూడా మణికంఠ ఒక పాయింట్ రేజ్ అవుట్ చేశాడు కాబట్టి ఆ విషయంగా కూడా తనని నామినేట్ చేసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అంటే శేఖర్ బాద్షా వచ్చేసి మనకి శేఖర్ బాద్షా కూడా బెబక్కని ఇంకా మణికంఠని ఇద్దరిని చేశాడండి. బెబక్కని అందరు చేశారండి. తనతోటే ఏమంటే నీడనిచ్చిన చెట్టునే నరుకోవడం అని అంటారు చూడండి, అలా బెబక్కతోటే మీరు చేస్తారు అనుకుంటా అన్ని పనులు చేయించుకొని మంచిగా కుకింగ్ చేయించుకొని కడుపు నిండా తినేసి మంచిగా అందరు బెబక్కనే అది కుక్కరు పప్పు మాడిపోయింది అని రీజన్స్ తోటి నామినేట్ చేశారు. అది కరెక్ట్ అనిపించలేదు. అక్కడ ఏంటి అని అంటే మళ్ళీ ఇంకా మణికంఠను శేఖర్ బాద్షా నువ్వు బిగ్ బాస్ చీఫ్ ఇక్కడ పెడితే రూల్స్ పెడితే బిగ్ బాస్ పెట్టాలి, నువ్వు కాదు మణికంఠ అని చెప్పేసి చెప్తారన్నమాట. చీఫ్స్ పెట్టాలి లేదంటేనే బిగ్ బాస్ పెట్టాలి, నువ్వు పెడుతున్నావు అలా కాదు అని అంటే నేను ఎవరికి పెట్టలేదు అని చెప్పేసి మణికంఠ అంటాడు. కరెక్ట్గా మాట్లాడాడండి మణికంఠ. సో ఏంటి అంటే క్లారిటీ ఆఫ్ థాట్ లేని మనిషి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్న మనిషిని నామినేట్ చేశాడు మంచి కరెక్ట్గా అనిపించిందండి. తను చెప్పిన విధానం కానీ తను అన్న వర్డ్స్ కానీ కరెక్టే కదా. తను చెప్పింది పాయింట్ని రేస్ అవుట్ చేయడం తప్పు కాదు. ఇక్కడ ఏంటనంటే ఆరెంజెస్ పాయింట్ రేస్ అవుట్ చేసింది మణికంఠనే సోనియాతోటి. చెప్పలేము, అది అంతా మనకి లైవ్లో చూపిస్తారు. ఎవరు ఏంటి ఏం డిస్కషన్ చేసుకొని ఎవరిని నామినేషన్ చేయాలి అనుకున్నారు అని చెప్పేసి మనకి 9:30 ఎపిసోడ్ రివ్యూలో మనకి ఏం చూపించారు కదా. సో అందుకని అనిపించింది చెయ్యాలి అనుకుంటే సోనియా అని చేయొచ్చు, సీతని చేయొచ్చు, విష్ణుప్రియ అని చేయొచ్చు. విష్ణుప్రియ అయితే ఎన్నో ముందు కనిపించట్లేదు, ఒక ఉర్రడంలో కిచెన్లో కొంచెం కనిపిస్తుంది అంతే తప్పించి వేరే దాంట్లో ఎక్కడ కనిపించలేదండి. ఇంకా బేబక్కనే వచ్చేసి ఆకలి చాలా ఇంపార్టెంట్ అండి, తనను సరిగ్గా మెయింటైన్ చేయలేదు మీరు అని చెప్పేసి చెప్తాడు. సో దాన్ని సీరియస్గా తీసుకున్నారు మీరు, కంట్రోల్ ఉండట్లేదు కిచెన్లో అన్నట్టుగా చెప్తారు. అప్పుడు బేబక్క ఏమంటుందంటే ఇండివిజువల్గా కుకింగ్ వద్దు అని చెప్పేసి ఫస్టే మాట్లాడుకున్నాము, 2 కర్రీస్ వద్దు, 2 కర్రీస్ వద్దని ఫస్టే అనుకున్నాము, ఒకటే కర్రీ ఉండాలి, 2 కర్రీస్ వద్దు, మళ్ళీ ఏం చేసుకోవద్దని ఫస్ట్ డిస్కషన్ చేసుకున్నాకనే మనం చెప్పాము అని చెప్పేసి చెప్తుంది. కాకపోతే అక్కడ శేఖర్ బాద్షా తన మాట వినాడు. ఇక్కడ వచ్చేసి అండి మళ్ళీ మనకి మ్యూజిక్ వచ్చేస్తుంది. మ్యూజిక్ రాగానే నైనిక వెళ్తుంది. నైనిక వెళ్ళేసి మణికంఠను నామినేట్ చేసేస్తుంది. ఇప్పుడు జరిగిన డిస్కషన్లో కొంతమందికి నచ్చింది నచ్చకపోవచ్చు, బట్ నువ్వు చెప్పిన విధానం అయితే నాకు నచ్చలేదు అని చెప్పేసి చెప్తుంది. మణికంఠ వచ్చేసి నేను ఎలా ముందుకు వెళ్ళాలి అని ఆలోచించి నేను ముందుకు వెళ్తా, అంతేగాని నువ్వు నన్ను జడ్జి చేస్తున్నావు, నువ్వు చెప్పిందే నేను చేయాలని చేయడానికి నేను హౌస్లోకి రాలేదు అని చెప్పేసి చెప్తాడు. సో చూడాలి ఇంకా మరి మణికంఠ బేబక్క నామినేషన్స్లో ఉన్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఇంకా ఎక్కువగా వచ్చేసి ఈరోజు జరిగిన నామినేషన్స్ ప్రకారం అయితే ఉంటారో వెళ్తారో తెలియదు, ఓటింగ్ ఎవరికి వస్తుందో తెలియదు. ఇంకా ప్రేరణ
నామినేషన్స్ అక్కడికి స్టాప్ చేసేసాడు బిగ్ బాస్. తర్వాత వచ్చేసి మనకి ప్రేరణ యష్మి డిస్కషన్ చేసేసుకుంటారు. సోనియా నా గురించి ఇంత పెద్దగా మనసులో పెట్టుకుందా, పైకి జాలీగా మాట్లాడుతుంది, మంచిగా ఉన్నది, అదేం పాయింట్ రైజ్ చేయడము అలా మాట్లాడింది అని చెప్పేసి అంటే అందరు అలాంటి వాళ్ళే అని చెప్పేసి మన యష్మి అంటుంది. ఇక కిచెన్లో నిఖిల్తో బేబక్ అంటుంది, నన్ను కుకింగ్కి కిచెన్కి హెడ్ చేసేసి అందరు నన్ను నామినేట్ చేశారు, ఇది ఎంత కరెక్ట్ అని అంటుందన్నమాట. మళ్ళీ నేను కామెడీగానే అన్నా అని చెప్పేసి చెప్తుంది. మనకి అదేమిటి మన శేఖర్ బాద్షా ఉన్ని బేబక్క బర్త్డేస్ కదా, సో ఒక బర్త్డేగా నేను నీకు ఏమి అవసరం అనేది చూసుకోలేదు కదా, ఓకే సారీ నాదే మిస్టేక్ అని చెప్పేసి అక్కడ కిచెన్లో సారీ అని చెప్తుంది. కాకపోతే శేఖర్ బాద్షా అంటాడు అదేం లేదు, అలాంటిది ఏం లేదు, క్యాజువల్గా తీసుకోవాలని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి బేబక్క నామినేషన్స్ వస్తుంది. తను వచ్చేసి పృథ్వీరాజ్ అండ్ నబీల్ అఫ్రీద్ని ఇద్దరిని నామినేట్ చేస్తుంది. పృథ్వీరాజ్ని ఏంటని అంటే నువ్వు నీకు ఏమి అవసరమో అనేది కిచెన్లో చెప్తావు కానీ వచ్చి ఒక్కసారి కూడా నువ్వు హెల్ప్ చేయలేదు 3 days నుండి అని అంటే, సో అక్కడ ఏంటైనా నీకు కాఫీ కావాలన్నా మేమే పెట్టేయాలి, నువ్వు కనీసం వచ్చి పక్కన ఉండి హెల్ప్ కూడా చేయవని అంటే మీరు ఏం చెప్పలేదు కదా అంటే నువ్వు వచ్చి ఉంటే కదా మేము ఏదన్నా హెల్ప్ చేస్తాము, విష్ణుప్రియ చేస్తుంది, అందరు చేస్తున్నారు, నువ్వు తప్ప అందరు చేస్తున్నారు అంటే, సో అక్కడ వచ్చేసి సోనియా మధ్యలో మన కిరాక్ సీత మధ్యలో మాట్లాడుతుంది. చెప్పు ఈరోజు గిన్నెలు కడిగా అని కిచెన్కి అవసరం మనకి కర్రీకి అవసరం ఉన్న కూరగాయలు కట్ చేసి ఇచ్చా అని చెప్పేసి అంటుంది. అక్కడ నిఖిల్ మధ్యలో ఇంటర్ఫియర్ అవుతాడండి. అబ్బాబాబా రచ్చ రేపింది సో మన నిఖిల అండ్ కిరాక్ సీత. ఏంటి అని అంటే నిఖిల్ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు మధ్యలోకి రాలేదు, బట్ కిరాక్ సీత మధ్యలో మాట్లాడంగానే నువ్వెవరు మాట్లాడడానికి అని చెప్పేసి అంటాడు. జస్ట్ మీరు చీఫ్స్, మీరు మధ్యలో మాట్లాడొద్దు అని చెప్పేసి అక్కడ కిరాక్ సీత గొడవ పడుతుంది. తర్వాత లాస్ట్కి వచ్చేసి నిఖిల్ ఇలా మీసాలు తిప్పడం అది కరెక్ట్గా అనిపించలేదు, అస్సలకే నచ్చలేదు అది. నెక్స్ట్ వచ్చేసి అండి ఇలాంటి సిల్లి రీజన్స్ తోటి మీరు నన్ను నామినేట్ చేయొద్దు, ఇది అనవసరమైన రీజను, ఈ నామినేషన్ వేస్ట్ అని చెప్పేసి మన పృథ్వీ అంటాడు బేబక్కని. కొంచెం డల్ అయిపోయింది బేబక్క. కాకపోతే ఏంటి అని అంటే తను చెప్పింది కరెక్టే. తను వీళ్ళందరూ చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలు పప్పు మాడిపోయింది, కుక్కర్ విజిల్ రాలేదని పాయింట్ ఆఫ్ చూసినప్పుడు తాను కాఫీ కలుపుకోవట్లేదు, కిచెన్లో హెల్ప్ చేయట్లేదు అని చెప్పడంలో తప్పు లేదు కదా. సో ఏంటి అని అంటే బిగ్ బాస్ హౌస్లో మెతకగా ఉండే వాళ్ళను తొందరగా వెళ్ళగొట్టాలి అన్న ప్లాన్లో ఉంటారు. తను ఏ రీజన్ తోటి మెతకగా ఉంటుందో మనకు తెలియదు, ఎందుకు మాట్లాడతలేదు. ఇంకా నబీల్ అఫ్రీద్ని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసుకుంటాను, నువ్వు నామినేట్ చేసావు కదా, నేను నిన్ను ఆ ఉద్దేశంతో నామినేట్ చేయట్లేదు అని చెప్పేసి తను ముందే చెప్తుంది. ఏంటి అని అంటే నువ్వు నాతో కానీ అందరితో కానీ కొంచెం ఎక్కువగా మింగిల్ అవ్వట్లేదు, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నప్పుడు, ఏదైనా గొడవ ఉన్నప్పుడు, ఏదైనా మాట్లాడేది ఉన్నప్పుడు నువ్వు సైలెంట్గా ఉండిపోతావు, పాయింట్స్ అనేది రేజ్ చేయవు, వాయిస్ అనేది రేజ్ చేయవు, క్వైట్గా కామ్గా ఉంటావు. సో మాట్లాడాలి, అంత మెల్లగా ఉండడం కరెక్ట్ కాదు. వీళ్ళందరిట్లలో నువ్వు అంత కొంచెం కామ్గా అనిపించినావు, అందుకే నువ్వు ముందు నేర్చుకోవాలని చెప్పేసి నామినేట్ చేస్తున్నా అని చెప్పి చేస్తుంది అన్నమాట. మనకి అఫ్రీద్ కూడా ఇది యూజ్లెస్ పాయింట్, నాకు నచ్చలేదు, ఇది అసలు నామినేషన్కి వాల్యుబుల్ కాదు అని చెప్పేస్తాడు. కరెక్టే అండి, అంటే అఫ్రీద్ చెప్పింది కాదు బేబక్క గారు చెప్పింది కరెక్టే కదా. చిన్న చిన్న విషయాలకి నామినేట్ చేసినప్పుడు తను చెప్పింది ఎందుకు కరెక్ట్ కాదు. సో మళ్ళీ మ్యూజిక్ వచ్చేస్తుంది. అక్కడ నిఖిల్ వెళ్ళేసి మన పృథ్వీ నైఫ్ తీసేసుకొని పృథ్వీ ఫోటో పైన మనకి కిల్ చేసేస్తాడు. అక్కడ ఏంటి అని అంటే పృథ్వీకి ఒక ఓటు వచ్చేస్తుంది నామినేషన్కి. ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాడు నిఖిల్. ఏంటి అని అంటే నువ్వు మాట్లాడే విధానము చాలా తేడా ఉంది, చూసుకొని మాట్లాడాలి, చాలా హైపర్ అయిపోయావు నువ్వు, నేను ఇప్పటి వరకు ఓకే, బట్ ఇప్పుడు నామినేషన్లో నువ్వు మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు, ఆ పద్ధతి కరెక్ట్ కాదు. అంటే బేబక్కను కొంచెం వల్గర్ కాదు, కొంచెం తప్పుగా మాట్లాడాడు కదా, నువ్వు యూస్లెస్ ఇట్లా పాయింట్ అవుట్ చేసి ఫింగర్ పాయింట్ అవుట్ చేసి మాట్లాడాడు అన్నట్టు మనకి పృథ్వీ. సో
అక్కడ వచ్చేసి క్షమించండి అని చెప్పేసి అక్క నన్ను క్షమించని చెప్పేసి కాలు మొక్కేస్తాడన్నమాట పృథ్వీ. బిగ్ బాస్ గారు అనౌన్స్ చేస్తారు, ఇది నామినేషన్ ప్రక్రియ కానీ ఎక్స్ప్లెనేషన్ కాదు, సో ముందు మీరు నామినేషన్స్ అనేది చేసేయండి అని చెప్పి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఎపిసోడ్ రివ్యూ వచ్చేసి. మళ్ళీ మరిన్ని విషయాలతోటి మరిన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, ఉందాం ఇంకా మరి నడిచానా ఎందుకు పడుకోవాలి. బాయ్.